దక్షిణ న్యూస్ విస్తార్ యాత్రలో భాగంగా జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఈ సందర్భంగా పార్టీ నేతలతో సమావేశమయ్యారు అమిత్ షా. కశ్మీర్ లోయలో శాంతియుత పరిస్థితి నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పార్టీ విస్తరణపైన చర్చించారు. ఇవాళ రెండో రోజు జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తారు. 2019 ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా విస్తార్ యాత్ర చేస్తోన్న అమిత్ షా ప్రతి రాష్ట్రంలోనూ 2 రోజుల పాటు పర్యటిస్తారు. గోవా ఎన్నికల ఫలితాలు దిగ్విజయ్ సింగ్ సీటు కిందకు నీరు తెచ్చాయి. గోవా, కర్ణాటక రాష్ట్రాలకు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న దిగ్విజయ్ను ఆ పదవి నుంచి తొలగించింది ఏఐసీసీ. కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా కేసీ వేణుగోపాల్ను నియమించింది. అదనంగా మరో 4 ఇన్ఛార్జీలుగా నియమించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన శైలజానాథ్, మధు యాష్కిలతో పాటు మాణిక్యం ఠాకూర్, విశ్వనాథ్లను అవకాశమిచ్చింది. ఇక గోవా ఇన్ఛార్జిగా చల్లా కుమార్ను నియమించింది. దేశంలో వీఐపీ కల్చర్ కు ప్రధాని నరేంద్ర మోదీ అడ్డుకట్ట వేశారన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ మోదీ వల్లే గెలిచామన్నారు ఆయన. ఈవీఎంలంటే ప్రతి ఓటు మోదీనంటూ కొత్త అర్థం చెప్పారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఈవీఎంలపై రాజకీయ పార్టీలకు ఉన్న అభ్యంతరాలపై త్వరలోనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీం జైదీ. రాజకీయ సంస్కరణలపై చండీగఢ్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓటు వేస్తే రసీదు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని, వచ్చే ఏడాది చివరి నాటికి ఇవి అందుబాటులోకి తెస్తామన్నారు. పశ్చిమ బెంగాల్లో హౌరాలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. సిబుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘర్షణలు తలెత్తాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేశారు, టియర్ గ్యాస్ ఉపయోగించారు. దీంతో అనేక మందికి గాయాలయ్యాయి. జీతాలు పెంచాలంటూ ఆందోళనకు దిగారు భోపాల్లోని 108 సిబ్బంది. వందలాది మంది గుండు చేయించుకుని నిరసన తెలిపారు. జీతాల పెంపుతో పాటు ఇతర డిమాండ్లన్నీ పరిష్కరించాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకపోతే తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామంటున్నారు 108 ఉద్యోగులు. రెఫరెండం పెడితే తమ ప్రజలు భారత్కే ఓటు వేస్తారని గిల్గిత్ బలూచిస్తాన్ అగ్రనేత అబ్దుల్ హమీద్ ఖాన్ వ్యాఖ్యానించారు. భారతీయులు ఎప్పుడూ తమ భూమిని ఆక్రమించలేదని, పాకిస్తాన్ లాగా దురాగతాలకు పాల్పడలేదన్నారు ఆయన. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని బలూచిస్తాన్ మీదుగా చైనా, పాకిస్తాన్ ఉమ్మడిగా ఆర్థిక కారిడార్ను ఏర్పాటు చేసింది. తమ అనుమతి లేకుండా పాకిస్తాన్ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పందం చేసుకోవడంపై బలూచ్ ప్రజలు మొదటి నుంచి పాక్ ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఖాతాదారులు ఇచ్చే కరెన్సీ నోట్లపై రాతలున్నా, చిరిగినా తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ అన్ని బ్యాంకులను ఆదేశించింది. ఈ మేరకు ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసింది. రాతలున్నా, రంగు వేసిన, చిరిగిన నోట్లను బ్యాంకుల్లో తీసుకోవడం లేదని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే బ్యాంక్ సిబ్బంది మాత్రం నోట్లపై ఎలాంటి రాతలు రాయకూడదని సూచించింది. చిరిగిన రాతలున్న నోట్లను తీసుకోవద్దంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఆర్బీఐ సూచించింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ జాక్పాట్ కొట్టారు. గూగుల్ నుంచి 2016వ సంవత్సరంలో ఆయన ఊహించని జీతం అందుకున్నారు. సుందర్ పిచాయ్ $220 మిలియన్ అంటే $1285 కోట్ల వేతనాన్ని అందుకున్నారు.
అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది రెట్టింపు ఆదాయం. 2015లో గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు సుందర్ పిచాయ్. ఆ తర్వాత ఆయనకు స్టాక్ అవార్డు కింద $200 మిలియన్ వచ్చాయి. గూగుల్ బిజినెస్ బాగుండడంతో నికర ఆదాయం కూడా 19% పెరిగింది. దీంతో సుందర్ పిచాయ్కు గూగుల్ సంస్థ భారీ నజరానా ప్రకటించింది. గూగుల్ క్రోమ్ ఓఎస్ లాంటి ఉత్పత్తుల తయారీలో పిచాయ్ కీలక పాత్ర పోషించారు. విధి నిర్వహణలో ఉన్న ఓ జర్నలిస్ట్ పై పోలీస్ తన ప్రతాపం చూపించాడు. బెల్ట్తో కొట్టి మరీ శాడిజం చూపించాడు. అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి చేశాడు. జోధ్పూర్లో ఓ వార్తకు సంబంధించిన వివరాలు సేకరించేందుకు వెళ్లిన జర్నలిస్ట్తో అక్కడున్న పండిట్ అనే ఏఎస్ఐ వాగ్వివాదానికి దిగాడు. చిన్న విషయానికే తీవ్ర ఆక్రోశం చూపించాడు. దీంతో ఇద్దరి మధ్య మాటకు మాట పెరిగింది. అక్కడితో శాంతించని పోలీస్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. अबे डाल तुम कोई तकलीफ नहीं। ठीक है क्या कर रहे हो यार तुम लोग? अरे क्या हुआ? हुआ क्या? अरे